అమెరికా రాజధానిలో వాషింగ్టన్ డీసీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఏకంగా వైట్ హౌస్ సమీపంలోనే గన్ ఫైర్ జరిగింది. అమెరికా సీక్రెట్ సర్వీస్ రిక్ హౌస్ అటాక్ చేయడంతో కాల్పులు జరిపిన ఓ ఆగంతకుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పెన్సిల్వేనియాలోని అవెన్యూ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఈ ప్రాంతం వైట్ హౌస్ కు కూతవేటు దూరంలో ఉంది. ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. ఫైరింగ్ జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్ లోనే ఉన్నారు. కాల్పుల ఘటన జరిగినప్పుడు అక్కడే జర్నలిస్టులు లైవ్ లో ఉన్నారు. శబ్దానికి వాళ్ళంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అనుమానితులు చెక్ పాయింట్ కు చేరుకుని బ్యాగ్ నుంచి వెపన్ తీసి అక్కడ విధుల్లో ఉన్న అధికారులపై కాల్పులు జరిపాడు. వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అతడిపై అటాక్ చేశారు. ఆ ఫైరింగ్ కి ఆగంతకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. దుండగుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాల్పుల సమయంలో ఓ సాధారణ పౌరుడు కూడా గాయపడ్డాడు. అయితే అతడిని దుండగులు కాల్చాడా లేక భద్రతా సిబ్బంది కాల్పులో గాయపడ్డాడా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. సీక్రెట్ సర్వీస్ సిబ్బందిలో ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు. కాల్పుల శబ్దాలు వినిపించడంతో వైట్ హౌస్ ప్రాంగణంలో ఉన్న జర్నలిస్టులను వెంటనే భద్రతా సిబ్బంది లోపాలకు తరలించారు. కొంతసేపు వైట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో లాక్డౌన్ అమలు చేసి అనంతరం ఎత్తివేశారు. ఇటీవలి కాలంలో వైట్ హౌస్ పరిసరాల్లో భద్రతా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 25న అధ్యక్షుడు ట్రంప్పై హత్యాయత్నం జరిగినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఆ కేసులో కోల్ థామస్ అలెన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అలాగే మే 4న కూడా వాషింగ్టన్ మాన్యుమెంట్ సమీపంలో కాల్పులు జరిగాయి. ఆ ఘటనలో ఓ బాలిక గాయపడింది. అమెరికా రాజధానిలో వాషింగ్టన్ డీసీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఏకంగా వైట్ హౌస్ సమీపంలోనే గన్ ఫైర్ జరిగింది. అమెరికా సీక్రెట్ సర్వీస్ రిక్ హౌస్ అటాక్ చేయడంతో కాల్పులు జరిపిన ఒక ఆగంతకుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పెన్సిల్వేనియా అవెన్యూ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఈ ప్రాంతం వైట్ హౌస్ కు కూతవేటు దూరంలో ఉంది. ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. ఫైరింగ్ జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్ లోనే ఉన్నారు. కాల్పుల ఘటన జరిగినప్పుడు అక్కడే జర్నలిస్టులు లైవ్ లో ఉన్నారు. శబ్దానికి వాళ్ళంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.